నేను కుంతీదేవి యొక్క కుమారుణ్ణన్న విషయాన్ని నువ్వు నాకు చెప్పావని, నేను పాండవుల దగ్గరికి రావడం కుదరదు, స్నేహధర్మాన్ని ఉద్దేశించి నేను రాధేయుడిగా, అధిరథ కుమారుడిగా కేవలము దుర్యోధన పక్షాన్నే యుద్ధం చేస్తానన్నానని ఇంకా ఎవరికి ఎందుకో తెలుసా, ఆ నలుగుడేదో నాకొక్కడికే ఉంచు, ఇంకెవ్వరికి రెండు. ఇప్పుడు ఇప్పుడు బయట పెడుతున్నాడు. అంటే ఇంతకాలం ఎంత ఉరిపిడి భరించాడో, ఎందుకు దుర్యోధనుడి దగ్గర అలా ఉండిపోయాడో ఇప్పుడు బయట పెడుతున్నాడు. అన్నాడు, ధర్మతనయుండు తాను నా తమ్ముడగుట, ఎరిగినే నీయు సామ్రాజ్యం ఎలపోను, అట్టి ధార్మికుడు ఆధిపత్యంబు చేయవలదదే శాశ్వతంబుగ వసుధకెల్లా. ధర్మరాజు గారు మహాధర్మాత్ముడు కృష్ణ, నీకు తెలియని విషయం ఏముంది? ధర్మరాజు గారు ధర్మం తప్పుతాడా? ఒక్కనాటికి తప్ప. ఏ కారణం చేతనైనా నేను ధర్మరాజుకి అన్నయ్యని అని తెలిస్తే గెలిచినా పట్టాభిషేకం నాకే చేస్తాడు, శత్రుపక్షంలోని మిగిలితే. రెండు, నేను అన్నయ్యనని తెలిస్తే పట్టాభిషేకం పొందవలసిన వాణ్ణి చంపుతానా అని నన్ను అసలు చంపడం. ఇంతకాలం అధర్మపక్షాన్ని నా కర్మ కొద్దీ మోసిన నాక